ఈ ఊరికి కానీ లేకపోతే ఇక్కడ జరుగుతున్న ఈ సందడికి కానీ ఈ హడావుడంతటికి కానీ ఒక స్పెషాలిటీ ఉంది. ఏంటంటే ఒక 150 సినిమాల తర్వాత దానికి ముందు మెగాస్టార్ చిరంజీవి గారు ఎలా ఉన్నారో 150 మూవీస్ అయిన తర్వాత కూడా 150th మూవీలో కూడా మెగాస్టార్ని అంత అద్భుతంగా పరిచయం చేసి మన టాలీవుడ్కి ఈ సంక్రాంతికి కావాల్సిన వన్ అండ్ ఓన్లీ మోస్ట్ సెన్సేషనల్ దిస్ సంక్రాంతి డైరెక్టర్ మనతో ఉన్నారు. ఆయన ఎవరో నేను మీకు చెప్తాను. దానికంటే ముందు ఈ సందడంతా డైరెక్టర్ గారిని స్వాగతం పలకడానికి, డైరెక్టర్ గారితో కలిపి ఈ సంక్రాంతిని జరుపుకోవడానికి ఆయనే 3, 2, 1 అండ్ హియర్ ఇట్ గోస్. వివి వినాయక్ గారు ఇవాళ మనతో ఉన్నారు సంక్రాంతి సందడిలో భాగంగా. హలో సార్, నమస్తే, బాగున్నారా? చాలా బాగున్నా సార్. మీకోసం ఎప్పటి నుంచో ఫ్యాన్స్ వెయిటింగ్. ముందర మీరు కేక్ కట్ చేసేస్తే మన సంక్రాంతి సెలబ్రేషన్ స్టార్ట్ చేద్దాం. అభిమానుల మధ్యలో 150 ఖైదీ నంబర్ 150 సినిమా సెలబ్రేషన్స్ ఎంత ఘనంగా జరిగాయి చూసారు కదా. అయితే ఈ సినిమా సెలబ్రేషన్సే కాదు, ఈ సంక్రాంతి కంప్లీట్ గా మన ఫేవరెట్ డైరెక్టర్ వివి వినాయక్ తో జరుపుకుందాం. ఆయన సొంత ఇంట్లో, అది కూడా చాగలలో ఉన్న ఆయన సొంత ఇంట్లో సొంత ఫ్యామిలీ మెంబర్స్ తో కలిపి జరుపుతున్న ఈ సంక్రాంతి స్పెషల్. సార్, ఈసారి చూడబోతుంటే చాలా పెద్ద ఫ్యామిలీ అని తెలిసింది మాకు. సో సంక్రాంతి స్పెషల్ మీ ఫ్యామిలీ మెంబర్స్ తో TV9 కూడా సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటుంది. థ్యాంక్ యూ. సంక్రాంతి సంబరాలు వివి వినాయక్ ఇంట్లో కుటుంబ సభ్యులతో ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో మీరు కూడా చూడొచ్చు, రండి. గోదావరి జిల్లాలో వాళ్ళకి తెలిసినంతగా ఆతిథ్యం ఇవ్వడం కానీ, మర్యాదలు చేయడం కానీ ఇంకెవ్వరికి తెలియదు అంటూ ఉంటారు. అందులోనూ పండగ, అందులోనూ వివి వినాయక్ గారి ఇంట్లో, అందులోనూ ఖైదీ నంబర్ 150 సూపర్ డూప్. ఇన్ని కాన్సిక్వెన్సెస్ నేపథ్యంలో అది కూడా ఈసారి సంక్రాంతి పండగకి వివి వినాయక్ గారి సొంత ఇంట్లో ఉన్నాం కదా మనం చాగలలో. చాలా పెద్ద ఫ్యామిలీ అయింది. 3 సిస్టర్స్ ఉన్నారు, 3 బ్రదర్స్ ఉన్నారు. వాళ్ళందరూ సంక్రాంతి పండుగ కోసం ఇక్కడికి కలుసుకుంటూ ఉంటారు. కాబట్టి డెఫినెట్లీ పిండి వంటలు కూడా ఓ రేంజ్ లో ఉంటాయని చెప్పక్కర్లేదన్నమాట. ఇక్కడ నేను చెప్పడం కాదు కానీ ఇక్కడ మీరు చూడొచ్చు చక్రాలు, చెక్కలు, అరిసెలు, దాని తర్వాత బూరెలు, కజ్జికాయలు, దాని తర్వాత పూతరేకులు, సున్నుండలు. అవే కొన్నిటికి నాకు స్పెసిఫిక్గా గోదావరి జిల్లాకు సంబంధించిన స్పెషల్ డిషెస్ పేర్లు కూడా తెలియదు కానీ ఇన్ని రెడీ చేసి పెట్టారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఆయన కోసం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే స్వయంగా ఈ సంక్రాంతికి స్పెషల్ గా వివి వినాయక్ గారే వండుతున్నారు. అది కూడా సేమియా పాయసం. యాక్చువల్లీ సార్, మీకు వంట చేయడం వచ్చా? నాకు రాదండి. గులాబ్ జామ్ బాగా, చిన్నప్పుడు గులాబ్ జామ్ చాలా బాగా చేస్తారంట. బాగా కుక్ చేసి పెట్టేవాడు మాకు బాగా. సరే, షూట్ అయిపోయిన తర్వాత ఆఫ్ ది రికార్డ్ మాకు కూడా సార్. అలాగే. సో మరి ఇవాళ అనే చేత ఏం చేస్తున్నారు మీరు అందరూ? సేమియా పాయసం అండి. సార్ డన్ సార్, సేమియా పాయసం చేస్తున్నారు సార్ మీరు ఎప్పుడు? డన్ సార్, అంతే. సో వివి వినాయక్ గారు ఈ సంక్రాంతికి సేమియా పాయసం వండుతున్నారు. రాసుకోవాల్సిన వాళ్ళు రాసుకోండి, చూడాల్సిన వాళ్ళు చూసేయండి. సంక్రాంతి స్పెషల్ మూమెంట్స్, చాలా పెద్ద ఫ్యామిలీ చక్కగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సో బెస్ట్ మూమెంట్స్ ఏంటి సార్ చిన్నప్పటి నుంచి? అసలు మాకు సినిమా హిట్ అవడమే ఫెస్టివల్ మా ఇంట్లో అందరికీ. ఎందుకంటే అందరం కూడా చిన్నప్పటి నుంచి, మా నాన్నగారి పేరే సినిమాల కృష్ణ గారు. అలాగా అందరికీ సినిమాతో మా ఇంట్లో బాగా ఎక్కువ అనుబంధం. సినిమా హిట్ అయితే మొత్తం మా అందరికీ ఒక పండగలా ఉంటుంది. ఎప్పుడు హిట్ అయినా, ఎప్పుడు సినిమా ఇదైనా వీఆర్ ఆల్ హ్యాపీ. చిన్నప్పటి నుంచి అంటే ప్రతి సంక్రాంతి ఇలాగే సంక్రాంతి అన్న వెంటనే ముగ్గులు పెట్టడం, తర్వాత కైట్స్ ఎగరేయడం, కోడి పందాలు, ఇదంతా గోదావరి జిల్లాలో ఎక్కువ కనిపిస్తుంది. సో మీరు కూడా ఇలాంటి యాక్టివిటీస్ లో పాల్గొంటారా? బికాస్ చాలా పెద్ద ఫ్యామిలీ కాబట్టి. అంటే బేసిక్గా కైట్స్ ఎగరేయడం అంత ఇక్కడ ఉండదు, కోడి పందాలు ఇవే ఉంటాయి. కానీ చిన్నప్పటి నుంచి మా ఫాదరు అటు పక్కకి వెళ్ళినవారు అసలు. కాబట్టి ఇంట్లోనే భోగి మంటల్లో చిన్నప్పుడు ఈ భోగి పిడకలు చేసుకునే వాళ్ళం చిన్నప్పుడు, బాగా చిన్నప్పుడు. అవి పెద్ద పెద్ద మాలలు తీసుకెళ్ళి అక్కడ భోగిమంటలో వేసి వచ్చి సినిమాకి వెళ్తాం, ఇలాగ ఉండేది. మీ
మీరు చెప్పండి, వినాయక్ గారితో మీకున్న బెస్ట్ మెమరీస్, బెస్ట్ ఎక్స్పీరియన్సెస్ ఈ సంక్రాంతి పండుగకి సంబంధించి. బికాస్ అందరూ ఎక్కడెక్కడో ఉంటారు, సంక్రాంతి పండుగ అందరూ కలుసుకోవడం సహజంగా జరుగుతూ ఉంటుంది కదా. సో మీ ఎక్స్పీరియన్సెస్ ఎలా ఉంటాయి? మాకు ఈసారి సంక్రాంతి ముందు వచ్చినట్టు అయింది. అన్నయ్యకి 5 నెంబర్ 150 బాగా హిట్ అయింది కదా, సూపర్ హిట్ అయింది కదా, బాగా హ్యాపీ అందరం. ఇలాగే ప్రతి సంవత్సరం కూడా చేసుకుంటాం, కంపల్సరీ సంక్రాంతికి కలుస్తాము అందరం. యాక్చువల్లీ ముగ్గురు సిస్టర్స్ అయినప్పటికీ కూడా హిట్లర్లో లాగా 5గురు చెల్లెలు లేకపోయినా ముగ్గురు సిస్టర్స్కి ఆయన హిట్లర్ అన్న ఎలా ఉండేవాళ్ళ చిన్నప్పుడు? ఎలా ఉండేది మీ అనుబంధం? ఎలా ఉండేది? అన్నయ్య అంటే కొంచెం భయమేనండి మాకు. ఎందుకండి? ఎందుకు సార్ మీరంతా మేము అంటాం అన్నయ్య దగ్గర బాగా నటిస్తాం కదా. మీరు అంత స్ట్రిక్ట్ గా ఉండేవాళ్ళ సార్ చిన్నప్పుడు? నేనా స్ట్రిక్ట్ అని కాదు, బాధ్యతగా ఉండేవాడిని. బాధ్యతగా ఉండేవాడిని. ఎందుకంటే మా నాన్నగారు అనేవారు, ఇంటికి పెద్ద కొడుకు రైలు ఇంజిన్ లాంటి వాడు, వాడు ఎలా వెళ్తే వెనకాల భోగిలన్నీ అలా వస్తాయని ఆ బాధ్యతతో ఉండేవాడిని ఇప్పుడు స్టిల్ ఈ రోజు వరకు. స్క్రీన్ మీద ఎంత డైనమిక్ గా కనిపిస్తారో మీతో మాట్లాడుతూ ఉంటే కూడా, అంటే పెద్ద కొడుకు బాధ్యతని ఇంత బాగా నిర్వహిస్తూ కూడా, అంటే చెప్తున్నారు కూడా అన్నయ్య అంటే అంత రెస్పెక్ట్ అని కూడా, చాలా హార్ట్ టచింగ్ గా అనిపిస్తుంది సార్. మీకు బాగా ఫేవరెట్ డిష్ ఏంటి వినాయక్ గారు? నాకు అందులో ఉన్న వాటిల్లో అయితే అరిసెలు గజ్జికాయలు ఇష్టం. ఎవ్రీ ఇయర్ సంక్రాంతికి మీ ఊరు వస్తూ ఉంటారా, ఈ ఊరు వస్తారా, ఎట్లా? నేను ప్రతి సినిమా రిలీజ్కి వస్తాను. సంక్రాంతి అంటే 100% వస్తాం. అందరం వచ్చేస్తాం ఇక్కడికి. సో మీరు సంక్రాంతి అంటే ఈ చాగల్లో నుంచి తర్వాత హైదరాబాద్కి సెటిల్ అయిపోయిన తర్వాత ఎవ్రీ ఇయర్ ఎవ్రీ మూవీ కోసం ఇక్కడికి రావడం జరుగుతుంటుంది. ఊర్లో వాళ్ళందరూ వచ్చేస్తుంటారు కదండి మిమ్మల్ని పలకరించడానికి, ఆ అభిమానం అంతా చూపించడానికి, ఎట్లా అనిపిస్తూ ఉంటుంది? చాలా ఆనందంగా ఉంటుందండి. అంటే మాది చాలా మంచి ఊరు. అందరూ కూడా మా నాన్నగారిని ఏదో వరుస పెట్టి పిలుస్తారు. అంటే ఎలా? అంటే మావయ్యనో తాతయ్యనో నాన్నగారన్నో లేకపోతే చిన్నాన్నగారు అలాగే అందరూ అలాగే అన్ననో లేదా బావనో ఇంకోటి చాలా ఆప్యాయంగా ఉంటుంది. ఎలా ఉన్నారా? నీలాగే ఉన్నావు. ఈ సంక్రాంతి స్పెషల్ పాయసం బై వివి వినాయక్ గారు ఎలా అనిపిస్తుంది సార్ చెప్పండి? కొత్తగా అనిపిస్తుంది. ఎప్పుడన్నా గులాబ్ జామ్ కాకుండా ఇలాంటివి కూడా చేస్తూ ఉండడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది సార్ మీకు. అవునా? సో మొత్తానికి వివి వినాయక్ గారు స్వయంగా చేసిన వేడివేడి పాయసం ఈ సంక్రాంతికి రెడీ అయిపోయింది. సో కాసేపు అయితే కొంచెం చల్లారుతుంది కదా, సో చల్లారిన తర్వాత హ్యాపీగా ఆ పాయసాన్ని టేస్ట్ చేస్తూ నేను కూడా అంటే ఎక్స్ప్రెషన్లు కూడా ఇవ్వడానికి రెడీగా అయిపోయాను. సో దాన్ని టేస్ట్ చేస్తూ మరిన్ని విశేషాలు వివి వినాయక్ గారి ఫ్యామిలీ మెంబర్స్తో ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. వినాయక్ గారు వండిన పాయసానికి సంబంధించి చల్లారితే టేస్ట్ చేయడానికి ఇక్కడ చాలా మంది ఉన్నారు. ఆయన అభిమానులు ఉన్నారు, ఆయన ఫ్రెండ్స్ ఉన్నారు, ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు. అందరికంటే ఎక్కువ నేను కూడా ఉన్నాను వివి వినాయక్ గారి పాయసం ఈ సంక్రాంతికి ఎలా ఉంటుందో టేస్ట్ చేయడానికి. నమస్తే అండి, హలో అండి. సో ఈ సంక్రాంతి స్పెషల్ వివి వినాయక్ గారు స్వయంగా ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకోవడంలో భాగంగా చిన్ననాటి స్నేహితుల్ని అలాగే చాగలులో ఉన్న ఆయన అభిమానులందరినీ కూడా పలకరిస్తున్నారు, కలుస్తున్నారు. సో ఒక్కసారి ఈ సంక్రాంతి ఎలాంటి పాత జ్ఞాపకాలని తిప్పి మళ్ళీ మనకు చూపించే ప్రయత్నం చేస్తుందో వాళ్ళ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. అరే వా, చిన్ననాటి ఫ్రెండ్స్. ఎప్పటి నుంచి ఫ్రెండ్స్ అండి వీళ్ళు మీకు? 1983 నుంచి. బాగా చిన్నప్పటి నుంచి అంటే మాకు తెలిసిన కాడి నుంచి మేమంతా 83 అమ్మ 83 నుంచి. మేమంతా చిరంజీవి గారి ఫ్యాన్స్. అంటే ఒక సంఘటన అయితే మా ఊర్లో 144 సెక్షన్ పెట్టారు ఒకసారి, ఏదో గొడవలు అయ్యి. కరెక్ట్గా అప్పుడే చిరంజీవి గారి బర్త్డే వచ్చింది. వస్తే రక్త సింధూరం అని ఒక సినిమా మా థియేటర్లో వేసాం ఆయన బర్త్డేకి. మేమంతా అది స్వీట్స్ అయ్యి పంచాలని చెప్తుంటే పోలీసులు వచ్చి మమ్మల్ని కొట్టడం, మమ్మల్ని తరవడం, ఆ సంఘటనలన్నీ గుర్తొస్తున్నాయి. సరే, మీరు ఒక మెమరబుల్ మూమెంట్ మీకు జరిగింది మీ ఫ్రెండ్స్ మధ్యలో చెప్పారు కదా, ఒకసారి వాళ్ళతో కూడా అడుగుదాం. మీరు నిజంగా చాలా అల్లరి చేసేవాళ్ళ చిన్నప్పుడు, కలిసి తొంటరి పనులు ఏమన్నా చేసేవాళ్ళ అన్ని వాళ్ళ మాటలోనే అడుగుదాం. మీరు చెప్పండి, ఏమైనా సంఘటన ఉందా? చేసేవాళ్ళమ్మా. అంటే వివి వినాయక్ గారు రచ్చ రంబోలా బ్యాచా? అవునమ్మా, అవునా. అవుననే చెప్తున్నారు. ఓకే. చాగల్లో జూనియర్ కాలేజ్ ఉందమ్మా, మేము బయట ఉండేవాళ్ళం, అవుటర్స్. ఫస్ట్ టైం ఎలక్షన్ జరిగింది అక్కడ. ఎలక్షన్ జరిగితే ఆ రోజు మా ప్యానల్ మేము నెగ్గించుకున్నాం. మేము సపోర్ట్ చేసి నెగ్గించుకున్నాం. మీ ప్యానెల్లో వినాయక్ గారు నిల్చున్నారా? నుంచోలేదు, వినాయక్ గారు మేము బయట నుంచి సపోర్ట్ చేసి నెగ్గించుకున్నాం. ఓహో, అంటే మీకు బ్యాచ్ కూడా ఉండేది అనమాట అయితే, మేము ముగ్గురే కాకుండా. రిలీజ్ అయిన టైం ఏమో అప్పుడు అందరూ వెళ్ళిపోయారు. సగం ఉన్నారు.
ఎక్సలెంట్ సార్. మీరు అందరూ ఫ్రెండ్సే అండి ఆల్మోస్ట్. మీరేం చెప్తారా? మరణమృదంగం సినిమా అప్పుడు 63 కార్లతో మొత్తం శాగల నుంచి కాపులగూడ నుంచి మొత్తం మా చిరంజీవి అభిమానులు అందరూ కలిసి భారీ ఎత్తుకెళ్ళి ఆ సినిమా ఇంకా విజయవంతం చేసి ఇంకా విజయవంతం మా కృష్ణ గారి సహకారంతో మా బావ సహకారంతో అందరికి ఆనందంగా చూసాం. ఎక్సలెంట్ అండి, చాలా హ్యాపీగా ఉంది మీ ఫ్రెండ్స్తో ఇలా మీ గురించి మాట్లాడుతుంటే తెలుసుకుంటుంటే. ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇక్కడ చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళతో కూడా మాట్లాడదాం. A to Z అన్నీ అన్నయ్య, మా ఇంట్లో మంచి సైడ్లు ఉన్నా తనే చూసాడు అన్ని. అందరం తను ఎలా చెప్తే అలా ఉంటుంది ఇంట్లో అంతా. మాకు ఈ సంక్రాంతి చాలా డిఫరెంట్గా ఉందండి. ఠాగూర్ సినిమా సంక్రాంతికి రాలేదు కానీ ఈ 150 సినిమా సంక్రాంతికి వచ్చింది. మాకు సంక్రాంతికి చాలా సినిమాలు ఉన్నాయి, వినాయకర్ సినిమాలు అన్నీ సూపర్ హిట్సే. ఈ 150 సినిమా చాలా అందంగా ఉంది, ఇంకా చాలా మెమరీస్ ఉన్నాయి. మాకు అన్నయ్య అంటే కొంచెం భయం, ఎక్కువ అభిమానం, గౌరవం కూడా. వినాయక్ గారు, మీ బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ అందరూ అదే మాట, అన్నయ్య అంటే కొంచెం భయం, ఎక్కువ అభిమానం. మీరు అంత స్ట్రిక్ట్ గా ఉంటారా అండి? చెప్పాక నేను స్ట్రిక్ట్గా ఉండను, రెస్పాన్సిబుల్గా ఉంటాను అంతే. మా నాన్నగారు ఎలక్షన్లో గెలిచి ఇంటికి వచ్చినప్పుడు ఎంత ఆనందంగా ఉందో ఈరోజు మళ్ళీ అంత ఆనందంగా ఉంది. అంత ఇంటి నిండా మొత్తం అందరూ జనం ఉండి మా ఊరి అందరూ ఉండి చాలా ఆనందంగా ఉన్నాం. మీతో సెలబ్రేట్ చేయడం మాకు కూడా చాలా ఆనందంగా ఉంది సార్. రైట్, ఇప్పుడు మీ పక్కన కూర్చున్నారు కదా నెక్స్ట్ జనరేషన్ పిల్లలందరూ ఇక్కడే ఉన్నారు. మీ సినిమాలకు సంబంధించి అంటే వినాయక్ గారి సినిమాలకు సంబంధించి ఎవరైనా ఏమైనా డైలాగ్ చెప్తారా? రెడీ? సో అందరూ ఒకసారి గట్టిగా చప్పట్లతో రెడీగా ఉండండి. రెడీ 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 3, 2, 1 హియర్ ఇట్ గోస్. కుందన్ కృష్ణ, ఏం చేస్తున్నావు నువ్వు ఇప్పుడు? ఆఫ్టర్ బ్యాక్ బాస్ ఇస్ బ్యాక్. ఫైన్ ఫైన్ ఫైన్, బాస్ ఇస్ బ్యాక్. ఆ చిరంజీవి ఫ్యాన్ కూడా బ్లడ్ లోనే కనిపిస్తుంది సార్. వినాయక్ గారిని ఏమవుతారు నీకు? పెద్దనాన్న. ఓకే సరే, ఇప్పుడు నువ్వేం యాక్ట్ చేస్తున్నావు? డాన్స్ చేస్తావా, సాంగ్ పాడతావా, లేకపోతే ఆయన సినిమాలోని డైలాగ్? ప్రభుత్వంతో పని చేయించుకోవడం మన హక్కు, దాన్ని లంచంతో కొనొద్దు. రైట్ రైట్, కొంచెం టెన్షన్ పడినా ఠాగూర్ సినిమా డైలాగు ఎక్సలెంట్. సన్న జాజిలా పుట్టేసిందిరో మల్లె తీగలా చుట్టేసిందిరో తేనె తీగలా కుట్టేసిందిరో సుందరి. ఈ సుందరి అందం తాడితో కట్టేసిందిరో మత్తు మందునే పెట్టేసిందిరో కొత్త దారిలో నెట్టేసిందిరో సుందరి. ఈ సుందరి సోకే కుక్కినాదిరో నాజుకే మెక్కినాదిరో దీన్నే చెక్కినోడికి వరల్డ్ బ్యాంక్ నుంచి బ్లాంక్ చెక్ ఇవ్వరు. కాకపోతే ఇంటి అల్లుడు అంటే మీరు ఇక్కడే ఉన్నారని తెలుస్తుంది. మీరు బావగారు వరుస అవుతారనుకుంటాను కదా వినాయక్ గారికి. రండి ఒకసారి మాట్లాడండి, ఏం చెప్తారు వినాయక్ గారి గురించి? మా అందరికీ తెలియని విషయం ఒకటి చెప్పాలి మీరు ఇప్పుడు. చిన్నప్పటి నుంచి కలిసే ఉన్నామమ్మా. మద్రాసులో కూడా ఇద్దరం కలిసి వెళ్ళాం. ఆయన అసిస్టెంట్ డైరెక్టర్ కింద వెళ్ళారు, నేనేమో సీఏ చదువుదామని వెళ్ళాను. అక్కడ నుంచి ట్రావెల్ అవుతూ ఇక్కడ దాకా వచ్చి అన్నీ కలిసి ఆడుకున్నాం. మీరు కూడా ఇంటికి వచ్చిన వెంటనే బండి తీయాలి, కార్పెట్లు వేయాలి, లేకపోతే నేను వస్తున్నానంటే ఇన్ని వండాలి అని చెప్తుంటారా వినాయక్ గారు? ఇంటి అల్లుడు హోదా కదా. అసలు మా ఇంటి అల్లుళ్ళు మేము మమ్మల్ని బాగా చూసుకుంటారు. మా ఇంటికి వచ్చి మేము ఎప్పుడు మా అల్లుళ్ళు ఫస్ట్ అరే భోంచేయండి అని మా బావలే అంటారు మమ్మల్ని. మేము అసలు మా బావలు భోంచేశారని కూడా అడగం. అంత ఫ్రీగా అంత ఫ్రెండ్లీగా కలిసిపోయి ఉంటారు అందరు. చాలా మంచివాళ్ళు అండి, చాలా చాలా మంచివాళ్ళు అందరూ. మాకు వాళ్ళు దొరకడం మా అమ్మ నాన్న అదృష్టం, మా అందరి అదృష్టం. ఫ్యామిలీ మెంబర్స్తో, తర్వాత ఫ్రెండ్స్తో, తర్వాత పిల్లలతో అందరితో మాట్లాడిన తర్వాత ఒక విషయం మాత్రం అర్థమవుతోంది, నిజంగా బంగారు కుటుంబం కాదు ప్లాటినం కుటుంబం వీళ్ళది అని తెలుసు. వివి నాయక్ గారు ఇప్పటి వరకు మనకు అన్ని విషయాలు చెప్పారు, చాలా మంచిగా మాట్లాడారు, వంట చేసి పెట్టారు మన కోసం, అంతా బాగుంది. అది తినాలనుంది నాకు ఉంది ఎటు, అది వేరే విషయం, ఆ తర్వాత అడుగుతాను. కానీ ఇప్పుడు స్పెసిఫిక్గా నేను వినాయక్ గారితో సార్ నేను మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. మీరు ఒట్టేసి నాకు అంతా నిజమే చెప్పాలి, అబద్ధం చెప్పకూడదు. సో మీ ఫస్ట్ క్వశ్చన్, మీరు అంతా నిజమే చెప్తానని ఒట్టేసి అంతా నిజమే చెప్తానని ఒట్టేసి అంతా నిజమే చెప్తా. సరే సార్, మీ ఫస్ట్ క్వశ్చన్, మీలో మీకు బాగా నచ్చిన క్వాలిటీ ఏంటి? అంటే నేను చెప్పాను కదా రెస్పాన్సిబిలిటీ అని, అదే అంతే. మీలో మీకు రెస్పాన్సిబుల్గా ఉండడం చాలా నచ్చుతుంది. రైట్, నెక్స్ట్ అండి, మీకు ఒక సినిమా ఓకే అయిన తర్వాత ఫస్ట్ ఆ న్యూస్ని ఎవరితో షేర్ చేసుకుంటారు? ఇప్పటివరకు అయితే నిజంగా ఏమీ పెద్ద అలా షేరింగ్ ఏం చేసుకోలేదు.
అంటే సినిమా ఓకే అనేది సడన్గా ఏమవ్వదు. అండ్ ఆది మాత్రం ఓకే అయినప్పుడు మా నాన్నగారికి చెప్పాను, ఇలా ఓకే అయింది నాన్నగారు అని చెప్పి మా నాన్నగారికి చెప్పా ఫస్ట్. యూజువల్లీ ఎవరైనా సరే పేరెంట్స్ని ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు, వాళ్ళనే రోల్ మోడల్స్గా తీసుకుంటారు. కానీ మీ విషయంలో మీరు చాలా సెంటిమెంట్ మదర్ అండ్ ఫాదర్ అంటే అన్నారు. ఎందుకండి అంత రిలేషన్, అంత అటాచ్మెంట్? దానికి ఏమైనా రీజన్ ఉందా ప్రత్యేకంగా? అంటే కరెక్ట్గా నాకు అంటే వీళ్ళంతా చిన్నోళ్ళు, నాకు ఊహ తెలిసేటప్పటికి మా నాన్నగారు చాలా కష్టాల్లో ఉండేవారు. మమ్మల్ని అందరినీ మా అమ్మ అంటే చాలా కేర్ టేక్ చేసి ఆ గౌరవం, మా నాన్నగారు గౌరవాన్ని అలా ఆయన అంటే ధైర్యవంతుడు ఆయన, నాకు ఇష్టం. చిరంజీవి గారి సినిమా గురించి మాట్లాడాల్సి వస్తే ఈ ఖైదీ నంబర్ 150 ఇది ఇప్పుడు సూపర్ డూపర్ హిట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. అయితే చిరంజీవి గారికి మీరు అభిమాన డైరెక్టరా? నేను అభిమాని డైరెక్టర్ని. అంటే ఆయన్ని డైరెక్ట్ చేసేప్పుడు మాత్రం డైరెక్టర్గా నా పని చేయాలి కాబట్టి నేను చేస్తాను, కానీ నేను ఆయన అభిమాని. ద సేమ్ టైం మా ఇద్దరికి నన్ను చాలా ఇదిగా చూసుకుంటారు ఆయన. ఏదైనా ఆయన ఏదైనా చెప్పాలన్నా, నేను ఏదైనా చెప్పాలన్నా మా ఇద్దరికి ఒక తెలియని ఒక ఇది అంటే కళ్ళతో సైకిల్తో ఆయన ఆ సైకిల్తోనే అర్థం